హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేషనల్ కెరియర్ సర్వీస్ నుంచి ఎయిర్పోర్ట్లో కొన్ని ఉద్యోగాల నోటిఫికేషన్కై ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇక్కడ చూడండి, మనకు ఓపెనింగ్స్ వచ్చేసి మనకు మొత్తం కూడా 169 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇక సాలరీ విషయానికి వచ్చినట్టయితే చూడండి, మీరు ఇక్కడ 22,500 నుంచి 42,500 రూపాయల వరకు అయితే చెల్లించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క జాబ్స్ వచ్చేసి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్ 10th డిగ్రీ బేస్ మీద అయితే మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. కాబట్టి పూర్తి వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెంటనే బెల్ ఐకాన్ పైన అయితే ప్రెస్ చేసి పెట్టుకోండి వివిధ రకాల నోటిఫికేషన్ల కోసం. అంటే ఇకపోతే వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, మనకి కంపెనీ నేమ్ వచ్చేసి ఐరావత్ అవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్. జాబ్ టైటిల్ వచ్చేసి మనకి ఎయిర్ టికెటింగ్ గ్రౌండ్ స్టాఫ్ క్యాబిన్ క్రూ సిఎస్ఏ ఫ్రెషర్స్. జాబ్ అప్లై నో 7003969057 మనకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, హెచ్ఆర్ మొబైల్ నెంబరు. ఇకపోతే మనం ఇక్కడ చూడొచ్చు, సెక్టార్ వచ్చేసి ఆపరేషన్ అండ్ సపోర్ట్, ఫంక్షనల్ రోల్ వచ్చేసి ఫ్రెషర్, కొత్త వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇక ఆర్గనైజేషన్ టైప్ వచ్చేసి కంపెనీ, ఫంక్షనల్ ఏరియా వచ్చేసి కస్టమర్ కేర్ సర్వీస్. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాం ఒకసారి. డియర్ క్యాండిడేట్, వీఆర్ హైరింగ్ ఫర్ ది జాబ్ పోస్ట్ ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్, కార్గో, క్యాబిన్ crew for leading domestic international airlines company. Call HR 7003969057. Send resume in WhatsApp 7003969057. Male and female both can apply. అందరూ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది, మేల్స్ని ఫీమేల్స్ని. క్వాలిఫికేషన్స్ 10th 12th గ్రాడ్యుయేట్. సో మనం చూడొచ్చు, 10వ తరగతి, ఇంటర్ అండ్ అలాగే డిగ్రీ వాళ్ళని అయితే తీసుకోవడం జరుగుతూ ఉంది. వాళ్ళ క్వాలిఫికేషన్స్ తగ్గట్టుగా ఇన్ని రకాలైనటువంటి ఖాళీలు ఉన్నాయి కదా, ఈ ఖాళీలలో మిమ్మల్ని భర్తీ చేయబోతున్నారు. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజ్ విషయానికి వచ్చినట్టయితే 18 to 38 ఇయర్స్ ఉండి గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ అలాగే ప్లీజింగ్ పర్సనాలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అనేది ఇవ్వడం జరిగింది. జాబ్ లొకేషన్ వచ్చేసి పాన్ ఇండియా ఎయిర్పోర్ట్. అంటే మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని ఎయిర్పోర్ట్లలో ఏదో ఒక ఎయిర్పోర్ట్లలో మిమ్మల్ని పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి శాలరీ చూసుకున్నట్టయితే 25,000 నుంచి 55,000 రూపాయల మధ్యలో మనకు చెల్లించడం జరుగుతూ ఉంది. ఫెసిలిటీస్ మనకు చాలా బెటర్గా ఇవ్వడం జరిగింది. ఫెసిలిటీస్ అయితే క్యాబ్ ప్లస్ మీల్ ప్లస్ లీవింగ్ ప్లస్ పిఎఫ్ ప్లస్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లస్ ఈఎస్ఐ ఫెసిలిటీస్. 8 hours డ్యూటీ ఓన్లీ. టైం వచ్చేసి మనకు 5 days వర్కింగ్ డేస్ ఓన్లీ. అంటే 8 hours డ్యూటీ టైమింగ్ ఉంటుంది, 5 days వర్కింగ్ డేస్ ఎవ్రీ వీక్. ఒక వారంలో 7 రోజులు అయితే ఆ 7 రోజుల్లో ఓన్లీ 5 రోజులు మాత్రమే మనకి వర్కింగ్ డేస్ ఉంటుంది. ఇక ఓటీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది, ఒకవేళ చేసుకోవాలి అని అంటే ఎక్కువ శాలరీ వస్తుంది అనమాట ఓటీ చేస్తే. సో కాల్ ఫర్ హెచ్ఆర్ అండ్ సెండ్ రెజ్యూమ్ వాట్సాప్ నంబర్ 7003969057. మనకు మొబైల్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క ఫోన్ నెంబర్కి మీ యొక్క రెజ్యూమ్ని అయితే సెండ్ చేయండి, లేదంటే కాల్ చేసి కూడా మీరు మాట్లాడచ్చు. ఇక రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ ఇక్కడ చూడొచ్చు, మనకి మినిమం క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ 10th పాస్, ఎస్ఎస్సి పాస్ అనమాట, 10వ తరగతి పాస్ అయి ఉండాలి కనీసం. ఇక నెక్స్ట్ వన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం జరిగింది కాస్త. టోటల్ ఎక్స్పీరియన్స్ 0 to 1 year. మనకి ఎక్స్పీరియన్స్ అయితే లేకపోయినా అవసరం లేదని అయితే అడగడం జరిగింది. ఇక కీ స్కిల్స్ వచ్చేసి మనకి ఎయిర్లైన్స్, ఎయిర్పోర్ట్, క్యాబ్, పాన్, కార్గో వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది 7003969057. ఇక జాబ్ లొకేషన్స్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఉత్తరకాశీ, అలహాబాద్, సుల్తానాపూర్, వారణాసి, జల్పైగురి, అంటే మనకి ఇక్కడ చూడొచ్చు. సో మనకి మొత్తానికి ఆల్ ఇండియా లెవెల్లో మనకి ఈ విధంగా అయితే మనకు టోటల్గా లొకేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక చూసుకోవచ్చు, నేచర్ ఆఫ్ జాబ్ వచ్చేసి ఫుల్ టైము. ఇక సాలరీ వచ్చేసి 22,500 నుంచి 42,500 రూపాయల వరకు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. అవైలబుల్ టు జాయిన్ ఇన్ ఓన్లీ 7 days. మనకు 7 days మాత్రం ఇవ్వడం జరిగింది, కాబట్టి మీరు త్వరగా అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. సో అప్లికేషన్ చేసుకోవడంలో పోయేదే ఉంది ఫ్రెండ్స్, మీరు ఎలాగో ఫీజు అయితే కట్టాల్సిన అవసరం లేదు కదా, ఫ్రీగానే అప్లై చేసుకోవాలి. కాబట్టి వచ్చిందంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఎయిర్పోర్ట్లో జాబ్ చేయడం అంటే ఖచ్చితంగా అయితే అప్లికేషన్ చేసుకోండి. సో ఫ్రెషర్స్ని తీసుకోవడం జరుగుతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా చేసుకోండి. జెండర్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఎనీ జెండర్ అనమాట, అంటే గర్ల్స్ బాయ్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. కేటగిరీ వచ్చేసి జనరల్, ఓబీసీ, అదర్, ఎస్సీ ఎస్టీ అందరు కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఎక్స్ సర్వీస్ మెన్లకి మాత్రం వద్దని చెప్పడం జరిగింది. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి ఓపెనింగ్స్ వచ్చేసి మనకి 169.
ఇక శాలరీ బేస్ టైప్ వచ్చేసి మంత్లీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది మనకి నెలకి. ఇకపోతే మనకి ఇక్కడ చూడొచ్చు ఏజ్ వచ్చేసి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా 18 to 37 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక బర్త్డే కూడా మనకి ఇవ్వడం అంటే మీరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉండాలి అంటే 31 జనవరి 1987 నుంచి 31/01/2006 లోపు ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోవాలని అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఇక మనకి ఇక్కడ చూడొచ్చు పర్సన్ నేమ్ HR జరా, మొబైల్ నెంబర్ వచ్చేసి 7003969057. ఈమెయిల్ ఐడి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది zara.hr.department@gmail.com అని మనకి ఈమెయిల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ నుంచి కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక నెక్స్ట్ వన్ మనకి ఇంకేంటి, సో ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసి మనం అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతా, అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా లింక్పై క్లిక్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ పెట్టిన ఆ లింక్ పైన క్లిక్ చేసి ఖచ్చితంగా గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. సో ఎప్పటికప్పుడు అప్డేటెడ్స్ మీకు PDF రూపంలో నేను ఆ గ్రూప్లో పెడతా ఉంటా, మీరైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.